హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమో అండ్ సాధ్వి వ్లాగ్స్. టుడేస్ రెసిపీ రాగి సంగటి విత్ నాటుకోడి కూర. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దామండి. 1 టేబుల్ స్పూన్ ధనియా, జీలకర్ర, అలానే కొంచెంగా మిరియాలు, కొంచెం ఎండు కొబ్బరి ముక్క, 1 స్పూన్ గసగసాలు, ఇంచ్ చెక్క, 3 యాలకులు, 7 to 8 లవంగాలు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ముందుగా కడాయి తీసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని దోరగా వేయించుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో గసగసాలు వేసుకుని వేయించుకోవాలి, లేకపోతే త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది కదా. సో ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకోవాలి. అలానే రాగి సంగటి కోసం 1 కప్ రైస్ అయితే తీసుకున్నాను. వాటిని 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసిన తర్వాత 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి 30 మినిట్స్. ఇంకా కర్రీ కోసం అయితే 3 మీడియం సైజ్ ఆనియన్స్, అలానే 2 మిర్చి తీసుకున్నాను. ఇంకా కుక్కర్ పాన్ తీసుకుని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, అలానే స్టార్ ఫ్లవర్ ఒకటి వేసుకుని వేయించుకోవాలండి. ఆనియన్స్ ఇంకా మిర్చి వేసేసుకుని 1 పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలండి ఆ ముక్కలు మగ్గడానికి. అవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని అడుగు పట్టకుండా కలుపుకోవాలి. ఇదైతే పందెం పుంజు మాంసం అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పందెం పుంజు మాంసం దొరికినప్పుడు రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెంగా పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్తో ఉడికితే బాగుంటుంది. ఇంకా అలానే రాగి సంగటి కోసం అని 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా, సో 2 కప్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకున్నాను. టోటల్ 4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసి కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోసేస్తే ఉండలుగా అయిపోతుంది. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చండి, ఎక్కువైతే పట్టదు ఎందుకంటే కర్రీతో తింటాం కదా. ఇదిగోండి, ఇంకా చికెన్లో 2 టేబుల్ స్పూన్ కారం, అలానే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకున్నానండి. ఇంకా ఉప్పు కారం అవి ముక్కకు పట్టాలి కదా, కొంచెం సేపు ఒక 2 to 3 మినిట్స్ కొంచెం మగ్గనిస్తే మీడియం ఫ్లేమ్లో ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. ఇంకా ఈ స్టేజ్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదా పౌడర్, మొత్తం మసాలా అది మొత్తం వేసేసుకుని, అలానే మనకు కొత్తిమీర లేకపోతే ఎలా చెప్పండి, నాన్ వెజ్లో కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ముక్కలకి పట్టేలాగా. ఇంకా తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం రాగి సంగట్లో కదా కొంచెం గ్రేవీగానే ఉంటే బాగుంటుంది, పులుసుగా. సో వాటర్ యాడ్ చేసేసుకుని విజిల్ పెట్టేసుకోవాలి. నేనైతే 7 విజిల్స్ అయితే రానిచ్చానండి, ఎందుకంటే ఇది పందెం పుంజు కదా, సో కొంచెం గట్టిగానే ఉంటుంది ముక్క, త్వరగా ఉడకదు అందుకని. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా రాగి సంగటి కోసం రైస్ అండి, నేనైతే 4 విజిల్స్ రానిచ్చాను దీనికి. ఇలా మెత్తగా మెదిపేసుకోవాలండి రైసు. ఇంకా మనం రెడీ చేసుకున్నాం కదా రాగిది, అది మొత్తం వేసేసుకుని బాగా తిప్పుకోవాలండి. బాగా తిప్పుకుంటూ మూత వేసుకుంటూ మగ్గనిస్తూ ఉంటే రెడీ అయిపోద్దండి. ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటే 1 టేబుల్ స్పూన్ చాలా రుచిగా ఉంటుంది, రాగి సంగటిలోకి బాగుంటుంది. ఇంకా ఉడికిపోయిందండి. లాస్ట్న కొంచెం సేపు అలా మూత వేసి మగ్గనిస్తే అయిపోయినట్లే. ఇంకా అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టేసుకోవాలండి. ఒక ఉండ తీసుకుని చక్కగా అలా బటర్ వేసుకుని మనం వండుకున్న నాటుకోడి కూర వేసుకుని తింటే ఉంటుందండి నెక్స్ట్ లెవెల్. అంతే, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. మొక్క కూడా చూడండి చక్కగా మెత్తగా ఉడికింది, టేస్ట్ అయితే సూపర్బ్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు. బాయ్ బాయ్.